తెలంగాణలో మంత్రుల మధ్య వార్ కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు మంత్రి పొన్నం అడ్లూరి మధ్య డైలాగ్ వార్ కొనసాగగా తాజాగా మంత్రి కొండా సురేఖ మంత్రి పొంగులేటి మధ్య టెండర్ల వార్ మొదలైంది. మేడారం టెండర్లలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి కొండా సురేఖ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పొంగులేటిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ హైకమాండ్ కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. హైకమాండ్తో కొండా మురళి ఫోన్లో మాట్లాడి పొంగులేటిపై కంప్లైంట్ చేసినట్టు సమాచారం. దేవాదాయ శాఖకు సంబంధించిన 71 కోట్ల రూపాయల టెండర్ను తన మనిషికి ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. మంత్రి పొంగులేటి తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న మంత్రి కొండా సురేఖ అసలు తన శాఖలో పొంగులేటి జోక్యం చేసుకోవడం ఏంటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే మంత్రి పొంగులేటి తీరుతో తమకు ఇబ్బందిగా ఉందని అధిష్టానానికి లేఖ రూపంలో కొండా మురళి ఫిర్యాదు చేశారు. తాజాగా మంత్రి పొంగులేటి తీరుపై ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు మంత్రులు పొన్నం అడ్లూరి వ్యవహారంతో ఇబ్బంది పడిన కాంగ్రెస్ సర్కార్కు ఇప్పుడు మరో తలనొప్పి తయారైంది. ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వం అటు ప్రతిపక్షం చేతిలో హైకోర్టు తీర్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంటే మంత్రుల రచ్చతో సతమతమవుతోంది. ఇక మంత్రుల వ్యవహార శైలిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.